పడటం మంచిదే, కానీ ఇహలోక విషయాల్లో చిక్కుపోకూడదు. మంచి సైనికులుగా ఉండటము మనం కలిగి ఉండాలి. అంటే అన్నిటికన్నా క్రీస్తును సంతోషం కలిగించడానికి ఇష్టపడాలి. ఇహలోక విషయాలలో మనం చిక్కుకోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక సైనికుడు ఎన్నో కష్టతరమైన పరిస్థితులు యుద్ధ భూమిలో వస్తున్నా కానీ, శ్రమలు వచ్చినా కానీ మరి ఎదిరిస్తూ మరి అతడు ముందుకు సాగిపోయినట్టుగా మనం కూడా క్రీస్తును బట్టి, నశించిపోతున్న ఆత్మను బట్టి వెల చెల్లించుటకు పిలువబడి ఉన్నామని మనం గుర్తెరిగి ఒక్క ఆత్మనైనా పొందగలిగితే అది ఎంతో విలువైందని మనం ఏర్పరచుకున్న దేవుడు మనల్ని ఎంతో పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కనుక దేవునితో మనం సంతోషించే విధంగా ఉందాము, సైనికుల వలె ఉన్నాం. ఈనాటి కాలంలో మన వైఖరి ఎలాగుంటుంది శ్రమలు వచ్చినప్పుడు అంటే, ప్రతి సైనికుడు యుద్ధంలో శ్రమ పట్టుకు ఇష్టపడుతూనే ఉంటాడు. శ్రమ పడుతున్నాము అని ఒక మంచి సైనికుడు ఎలాంటి ఉంటాడంటే అది ఇష్టపూర్వకంగా ఉంటాడు. శ్రమ అయినా మంచి సైనికుడు అన్నప్పుడు మరొక సైనికుడు చూస్తాం, చెడ్డ సైనికుడు. ఇతడు శ్రమ పడుటకు సణుగుతూ గొనుగుతూ ఉంటుంటాడు. ఈ శ్రమలు నాకు ఏనా, ఇన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు పడుతున్నాను అని తను స్థితిని మర్చిపోయి దేవుని పిలుపుకు తగినట్టుగా ఉండక, మరి దేవుని చిత్తానుసారంగా ఉండక, కొంచెం ఇష్టపడుతూ మరి ఎక్కువగా కష్టంగా అనుకుంటూ దేవుని ఆజ్ఞలను పాటించానని, ఆయన కొరకు శ్రమ పట్టుకు భాగ్యమని అతడు మర్చిపోయిన స్థితిలో ఉంటున్నాడు. కనుక చెడ్డ సైనికుడు ఫిర్యాదు చేసే వ్యక్తిగా ఉండి దేవుని మీద నేరారోపణ చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమిత్రులారా, మంచి సైనికుల వలె నువ్వు నేను ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు కూడా ఆయన పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింస పొంది చంపబడిన మరి మూడో దినాన ఆయన లేచుట అనేది శిష్యులకు తెలియజేసిన విధానాలు కూడా చూస్తున్నాం. కనుక పిలుపులో శ్రమలు కూడా ఉన్నాయి అని యేసు గ్రహించి మనుషులుగా వాటిని తిరస్కరించలేదు, కానీ ఇష్టపూర్వకంగా సమ్మతించారు. ఎందుకు ఈ మాట మనం మాట్లాడుతున్నామంటే, ఆయన భూలోకములో మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగా శ్రమలను ఆస్వాదించాడు, కానీ తృణీకరించలేదు. కనుక దీని విషయంలో మన మనసులను సిద్ధం చేసుకుందాం. తండ్రి, గిన్నె నా ఎదురు నుండి తొలగించు అని తండ్రిని వేడుకొని మళ్ళీ నీ చిత్తమే సిద్ధించును కాక అని ఆ విధానంలో మన వైఖరిని కూడా మార్చుకొని తండ్రికి ఇష్టముగా ఉండి, ఆయన మార్గాల్లో శ్రమలు ఉన్నా కూడా దేవుని వైపు చూస్తూ సిద్ధంగా ఉండేవారుగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు ఆ సిద్ధపాటు మనకేం చేస్తుందంటే, బాధలు, కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు ఆశ్చర్యపడవలసిన పనే ఉండదు. మొదటగా నేను అనుకున్నది ఇదే కదా అనే భావంతో మనం కలిగి ఉంటుంటాం. కనుక 1 పేతురు రాసిన పత్రిక 2:21 ప్రకారంగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. కనుక యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు కాబట్టి ఇలాంటి మనస్సు మనకు కావాలి.
ప్రతి సమయంలో సిద్ధపడి ఉండాలి. శ్రమల్లో ధైర్యంగా ఉండాలి. ఇటువంటి మనసు లేకపోతే మనం దేవుని రాజ్యంలో నిలబడలేమని మనం గ్రహించాలి. కనుక 2 తిమోతి రాసిన పత్రిక 3:12 ప్రకారంగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందేదురు అనే వాక్యం చదివిస్తుంది. కనుక ఇటువంటి సిద్ధపాటు లేకపోతే మనకి తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది. అనేక విషయాల్లో నిరుత్సాహపడుతూ ఉంటాం. మనలో ప్రేమ కనబడదు. కనుక క్రీస్తు కోసం మనం శ్రమ పడేవారుగా ఉంటే శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఆకలి, వస్త్రహీనత ఎన్ని వచ్చినా క్రీస్తు కొరకు నిలబడేవారు సియోను కొండవలే ఉంటారు. ఆమేన్. వారు కథలకు నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటారు. కనుక ఆయన రాజ్య వ్యాప్తిని మరి విస్తరింప చేయటానికి మనము ముందు ఉన్నామనేది దీన్ని బట్టి మనం చెప్పగలం. దేవుని స్తోత్రం. కనుక చాలామంది శ్రమ పడుటకు దుష్టుని వల్ల కలిగింది అనే భావంతో ఉంటూ ఉంటారు. ఈ లోకంలో యుద్ధము చేయాలంటే కత్తి కానీ, తుపాకీ కానీ, సైనికులు యుద్ధ ట్యాంకీలు కానీ, హైడ్రోజన్ బాంబులు కానీ లాంటివి శత్రువుని నాశనం చేయటానికి, బంధించటానికి వారు శక్తివంతమైన పని చేస్తూ ఉంటారు. సాతాను బంధించడానికి శక్తివంతమైన ఆయుధము నువ్వు పట్టుకోవాలి. అదే శ్రమలో మనం నిలబడాలి. అప్పుడే సాతాను బంధించబడేవాడుకుంటాడు. సిలువ శ్రమలు తప్పించుకోవాలని సాతాను యేసు ప్రభును భూమి మీద పలుమార్లు శోధించాడు. తుదకం విజయము యేసే సాధించాడు. ఓటమి సాతాను కలిగింది. హెబ్రీ రాసిన పత్రిక 2:14 మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును అన్న మాట మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు వారు ఆ మరణ బలాన్ని నశింపు చేయడానికి ఆయన మానవుడుగా జన్మించాడు. ఆయన మరణించటంలో 3 విధాలుగా మనం చూస్తాం. మరి పెద్దలు, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత హింసించబడతాడని, మరి అంతేకాకుండా అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని కూడా చెప్పాడు. క్రయదానం, విక్రయం కాదండి, క్రయదానం. అమ్మడానికి తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని కూడా చూస్తున్నా. అంతేకాకుండా నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఆజ్ఞ పొందితిని. మరణించడం ద్వారా సాతాను నాశనం చేయడానికి తన ప్రజలను విడిపించాడు. కనుక శరీర సంబంధమైన మరణ భయం అందరికీ ఉందండి, ప్రతి ఒక్కరికి ఉంది. కానీ శరీర సంబంధమైన మరణ భయము, మరణించిన తర్వాత కూడా ఏం జరుగుతున్నదనే భయం కూడా ఇందులో ఉన్నదండి. యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేసి యేసు సాతాను సిలువ మరణం ద్వారా ఓడించినట్టుగా మనం చూస్తున్నాం. యేసు శోధించినట్టుగానే యేసయ్య అన్ని విషయాల్లో సిద్ధపడ్డాడనేది కూడా మనం గ్రహిస్తున్నాం. కనుక మనము ఈ యొక్క శ్రమ అనే సంఘము శ్రమలోనే పుట్టిందండి. సువార్త నిమిత్తమును మనం శ్రమ పడుటకు
ఒక ధన్యతగా మనమందరం కలిగి ఉంటున్నామని నేను అనుకుంటున్నాను. ఫిలిప్పీ 1:12 ప్రకారంగా సువార్త మరి ఎక్కువగా ప్రబలముగొట్టుకే సమకూడినని అన్న మాట చూస్తున్నాం. సువార్త మరి ఎక్కువగా ప్రబలగొట్టుకే సమకూడిన అనే నేను మాటను చూస్తున్నాం. మనకు వస్తున్న పరిస్థితులు సువార్తకు ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి, విపత్తులు వస్తూ ఉంటాయి. దేవుడు దానిని దీవెనగా మార్చబోతున్నాడు. ఆమేన్. దేవుని చేతిలో సంఘాన్ని మంచి ఉద్దేశాలతో నడిపించాలనేది, నెరవేర్చే విధంగా చేయాలనేది దేవునికి ఉద్దేశం. సువార్త ప్రకటించబడాలి. ప్రభువైన యేసు వైపు మనం తిరగాలి, అనేకులను తిప్పాలి. వారి శ్రమలుగా అనిపించే విధంగా కాకుండా అపవాదిని మనం ఓడిస్తున్నాం అన్న విధానంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. కనుక మన వైఖరి చాలా విధాలుగా ఉండొచ్చు, కానీ అది దేవునికి అనుకూలంగా ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మన సొంత ఎంపికలు ఒక్కోసారి చాలా విధంగా ఉంటాయి. శ్రమ అనేది నీకు కానీ నాకు కానీ భరించలేనిదిగా ఉండే విధంగా ఉంటుంది. కానీ మనం ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి శ్రమ పట్టుకు మనసు కలిగి ఉంటే అది ఎంతటికైనా మనము క్రీస్తుని బట్టి ముందుకు సాగిపోగలము. యేసు ప్రభు వారు నా ప్రాణం పెట్టుచున్నాను అంటున్నాడు. ఎవడు నా ప్రాణం తీసుకోడు, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను అంటున్నాడు. తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా మనం గమనించాం. కొరడాలతో కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, వెక్కిరించబడ్డాడు. అయినా కానీ యేసుక్రీస్తు వారు తన దూతలను పిలవలేదు. ఆ శ్రమ సహించడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన శ్రమను మనకు మాదిరిగా ఉంచాడు. దేవుని కొరకు ఒక గుర్తుగా ఉండిపోవాలంటే ఈ లోకంలో మనము శ్రమను సహించటం సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడాలి. పూర్వీకులు రాళ్లతో కొట్టబడ్డారు, కత్తులతో చంపబడ్డారు, బైబిల్ కాల్చబడినవి. చాలామంది శ్రమలు అనుభవించారు. అది దేవుని చిత్తం వారి పట్ల అలా జరిగింది. కానీ ఎవరికి ఎలా ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. కానీ నువ్వు నేను మనమందరం దేవుడు చెప్పింది మనం చేస్తూ ఆయన మనసుతో మనం ఉంటే దేవుని పని మరి దేవుని చిత్తానుసారంగా ఆయన నడిపించుకోగలడు. ఈనాటి కాలంలో దేవుని పని ఒక ఆటగా తీసుకోవద్దని మనం తెలుసుకోవాలి. ఏదో ఆటగా మనం తీసుకోకుండా నశించిపోతున్న ఆత్మను రక్షించుకోవాలి. వారికి సువార్త ప్రకటించాలి. భారతదేశాన్ని ఆయనకు అప్పగించాలి. సుఖం పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు కొందరినైనా అగ్ని నుండి తప్పించాలి. ఇది చాలా వరకు ఆలస్యంగా జరిగిపోయింది. మనం చాలాసార్లు నిర్లక్ష్య స్వభావం కలిగి ఉండి దేవుని పరిచర్యను బాధ్యత లేని పనులు చేసేవారుగా ఉన్నాం. చాలా ఆలస్యంగా జరిగిపోతుంది. అయితే ఈ దినానైనా ఆయన మనసు కలిగి మనమందరము శ్రమపడుటకు ఇష్టపడిన వారుగా ఉండి
నశించిపోతున్న వారిని రక్షించుకునే వారిగా ఉండటానికి మనం సిద్ధపడతాం. ఇది దుఃఖంతో నేను మాట్లాడుతున్నాను. అది మనం దేవుడికి ఇచ్చిన బాధ్యతని మనం గుర్తించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:30 క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపటుకు మనకు అనుగ్రహింపబడిను. క్రీస్తునందు విశ్వాసించుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపటుకు మనకు అనుగ్రహింపబడిను. నన్ను వెంబడించుకోరువాడు తను ఉపేక్షించుకొని తను సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవాలని వాక్యం చదివిస్తుంది. దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, మనలందరినీ పిలిచాడు. ఆయన కొరకు శ్రమను అనుభవించుటకు సిద్ధంగా ఉండు, సిద్ధంగా ఉందాం, సిద్ధపడదాం. నువ్వు నేను ఒక సైనికుల వలె గుర్తించుకొని నీకంటూ ఒక సొంత ప్రణాళికలు దేవుని చిత్తం ప్రకారం ఉందని గ్రహిస్తూ మనం సాగిపోతూ మన కుటుంబాన్ని కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. మన కుటుంబాన్ని కూడా మనం సిద్ధపరిచేవారుగా ఉండాలి. ఏమి లేకపోయినా ఒక సైనికుల వలె మనసు కలిగి నిన్ను నన్ను పిలిచిన ఆ యేసయ్య చిత్తాన్ని జరిగించుటకు మనం ముందు అడుగులు వేసేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. శ్రమపాటుకు మనసు లేకపోతే సాతాను నిన్ను భయపెట్టుటకు, నిన్ను అంతమొందించుటకు నీవు ఒక ఆయుధముగా ఇచ్చినట్లే ఉంటావు. నేను రోగానికి భయపడను అని అన్నావంటే, ఎంతో నీవు దృఢ నిశ్చయంతో నువ్వు ఉన్నట్లయితే సాతానును బంధించావు అని గ్రహించు. భయం మనకు జోలికి రాదు. శ్రమపడటకు సిద్ధపడితే అది మనల్ని కదిలించదు. సహనముతో మనం ఉందాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రమపడటకు మనసు లేకపోతే సాతానుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అంతం చేయాలని ఉన్నాడని గ్రహిస్తూ నేను దేనికి భయపడనని నువ్వు దృఢ నిశ్చయంతో ఉంటావో అప్పుడు అతడు సాతానుడు మన ఎదురుండి పారిపోతాడు. చాలా పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, ధనవంతులు ఉన్నారు. ప్రభు కోసం వాళ్ళందరూ మనం సంపాదించలేము. కానీ ఆనాటి కాలంలో భక్తులు, మిషనరీలు, దేవుని సేవకులు ఎందరో ప్రాణాలు దారిపోసినారు. కనుక వాటిని మనము మరొకసారి స్మరణ చేసుకుంటూ సేవ చేస్తున్నాము. ఇటువంటి అనుభవాలకు మనమందరం భక్తుల యొక్క అనుభవాలు తీసుకుంటూ వాళ్ళ మాదిరిగా తీసుకుంటూ మనమందరం ఆ శ్రమకు ఇష్టపడుతూ మనం వెళ్దాం. క్రీస్తు సైనికుడిగా శ్రమ పొందుటకు సువార్త నిమిత్తం సిద్ధపడాలి. కష్టాలు, నష్టాలకు మనము వెనక్కి తిరగకూడదు. కానీ వాటన్నిటిని ఓర్పుతో సహిస్తూ దేవుని రాజ్య వ్యాప్తికై సేవ చేద్దాం. యేసు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన కృపను బట్టి నువ్వు నేను తగ్గించుకొని పశ్చాత్తాపం కలిగి ఉండి దేవునికి అయిష్టమైన వాటి విషయంలో క్షమాపణ కలిగి క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ శ్రమపడుటకు ఇష్టపడివాడుగా ఉందాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ దినాన మనం మాట్లాడుకుంటున్న మాటలు ఒకసారి
మనం జ్ఞాపం చేస్తే ఆయన నిమిత్తము శ్రమ పట్టుకు ఇష్టపడి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. పౌలు గారు అన్నాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ఉన్నవి ధరించి ఉన్నాను అని అంటున్నాడు. కనుక సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అన్న మాట మనం చూస్తున్నాం. శ్రమలో మన వైఖరి ఒక మంచి సైనికులుగా ఉండాలి, కానీ చెడ్డ సైనికుడిగా ఉండకూడదు. అంతేకాకుండా ఒక అసాధారణమైన ఆయుధముతో, శ్రమ అనే ఒక ఆయుధముతో మనం సాతాన్ని ఓడించేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మన సొంత ఎంపికలు మనం పక్కన పెడదాం, దేవుని చిత్తానికి మనం ఇష్టపడతాం. దేవుని చిత్తం నెరవేర్చటకే యేసుక్రీస్తు వారు శ్రమను గురించి మనం తెలుసుకున్నాం. కనుక శ్రమ పడటం వలన సాతాను మనం కదిలించలేడు. కనుక అది ఇష్టపూర్వకంగా మనం చేద్దాం. క్రీస్తు సైనికుడిగా శ్రమ పట్టుకు సువార్త నిమిత్తము సిద్ధపడాలి. కష్టాలకు నష్టాలకు మనం వెనుక తిరగకుండా వాటన్నిటినీ ఓర్పుతో సహిస్తూ దేవుని వ్యాప్తికై మనము ముందుకు సాగిపోవాలని, క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ ఇష్టంగా దేవునికి ఇష్టంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం మన వెనుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. మరి వాక్యం పంచుకున్నటువంటి రత్నరాజు అన్నకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాము. నిజమే కదండి, విన్నటువంటి వాక్య భాగంలో శ్రమ పడడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనము గమనిస్తా ఉన్నాం. మరి ఫిలిప్పు 1:31 వాక్య భాగంలో కూడా విశ్వాసంతో పాటు శ్రమ పట్ట కూడా మనకు అనుగ్రహింపబడెను. ఎప్పుడైతే శ్రమలో నుంచి కూడా ప్రభువారి వైపు చూడగలిగితే, నిజంగా శ్రమ గుండా వెళ్తూ, ఒక అనారోగ్యం గుండా వెళ్తూ, ఒక చెప్పుకోలేని బాధ గుండా వెళ్తూ కూడా మనం ప్రభు యొక్క విధానాల వైపు, ప్రభు కొరకు నిస్వార్థంగా ఎప్పుడైతే మనం నిలబడగలుగుతూ వస్తామో, ఖచ్చితంగా శత్రువును మనం బంధించినటువంటి వారమై ఉంటామని కదా. అందుకే రోమాపత్రికలో ఉంటది, సాతాను యొక్క తలను చితక తొక్కినటువంటి వారంగా. ఇది అంత సులువైన విషయం కాదు. ఎప్పుడైతే శ్రమను ప్రేమిస్తామో, ఎప్పుడైతే అవమానాలను సహించుకుంటామో, ఎప్పుడైతే పరిచర్య కొరకు, ఒక ఆత్మల యొక్క రక్షణ కొరకు నిలబడతామో, అప్పుడు చాలా పరిస్థితులు అనానుకూలంగా వెళ్ళొచ్చు. అయినప్పటికీ కూడా నిజంగా నిన్న ఆల్ నైట్ ప్రేయర్లో, మరి హెబ్రోన్లో జరిగిన ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సహోదరుడు ఒక మాట చెప్తూ వచ్చాడు. వెళ్ళిన వాళ్ళము వెళ్ళినట్టుగా తిరిగి రాకపోయినప్పటికీ కూడా సువార్త కొరకు నిలబడవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. నిజంగా చెప్పుకోవడానికి చాలా సులువుగా ఉంది ఈ మాట, కానీ చాలా సమర్పణ ఉండాలి, చాలా సాక్రిఫైస్ ఉండాలి. ఇంకా మనము ఆత్మీయంగా ఎదుగుతా ఉన్న కొద్దీ సువార్త కొరకు నిలబడకపోతే, ఒక ఆత్మలు రక్షించడానికి నిలబడకపోతే, నిజంగా ఆయన యొక్క సైనికుల యొక్క పాత్రలో మనం ఎంత వరకు ఉన్నట్టు? ఒక కదా కల్చరల్ గా, ఆచార క్రైస్తవ్యంలో ఉండకుండా నిజంగా ఆత్మల పట్ల భారం కలిగి, అలాంటి శ్రమపడగలిగే మనసు నాకుందా? ఎంతసేపు నేను, నా కుటుంబము, నాకున్న అవసరతలు, వీటి కొరకే విశ్వాసం ఉంచుతా ఉన్నానా? శ్రమ పడ్డానికి ఎంత మాత్రం ఇష్టపడలేకపోతా ఉన్నానా? కదా. మంచి సైనికుడు అన్నప్పుడు మరి ప్రభువారి కొరకు ఖచ్చితంగా శ్రద్ధ కలిగి, మరి ఆ యొక్క ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వారిగా ఉంటారు. అటువంటి మనస్సు దేవుడు మనకందరికీ దయచేయునుగాక. మరి ఉన్నటువంటి ప్రార్థనా అంశాలు గ్రూప్లో ఆల్రెడీ పంచుకున్నట్టుగా, అలాగే ముఖ్యంగా వీలైనంత మటుకు మరి సువార్త మీటింగ్ల కొరకు మాత్రమే ప్రార్థించండి. మరి తప్పదు అన్నటువంటి ప్రార్థనా అంశాలు ఏదైనా ఉన్నట్లయితే వాటి కొరకు, అలాగే ఈ సీజనల్ డిసీజెస్ కదా, కొంచెం వాతావరణము మరి వర్షాకాలం నుంచి అంత చలి మారుతా ఉంది కాబట్టి ఈ సీజనల్ కోల్డ్, ఫీవర్ కూడా దాదాపుగా
అందరికి వస్తూ వెళ్తా ఉన్నాయి. ఈ విషయం కొరకు కూడా జ్ఞాపకం చేసుకోండి. నేపాల్ నుంచి మరి ముర్ము అనే సహోదరి ఒక మా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించింది. మరి లక్కరం ముర్ము అనే అతను కొంచెము మరి పిచ్చివాడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు అని, మరి తన కొరకు కూడా ప్రార్థన చేయండి. పేరు లక్రం ముర్ము. సో, సునీత ముర్ము సిస్టర్ వల్ల మరి రిలేటివ్స్ మరి చుట్టుపక్కల వారో తెలీదు గానీ, తన కొరకు ప్రార్థించమని మెసేజ్ తెలియజేస్తూ వచ్చారు. కనుక నిజంగా మనము ఈ యొక్క ఈ 2, 3 నెలల తరువాత మనకు సువార్త కొరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో లేదో కూడా తెలియదు మనకు. కాబట్టి వీలైనంత మట్టుకు మరి ఆత్మల పట్ల భారం గల ఒక వ్యక్తిని అగ్నిలో నుంచి తప్పించిన వారంగా, మరి వారి పట్ల కూడా నీకు నాకు బాధ్యత ఉంది. విషయాన్ని గమనించుకుంటూ మనము భారంగా ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ర మహోన్నతుడ మహాగణుడ అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయన ఈశ్వరాజ మీకే వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు నిజముగా తండ్రి నాయన ఇట్టి శ్రేష్టమైన వాక్య భాగం చేత ప్రభ నాయన ఉదయకాల సమయం మమ్మల్ని పోషించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యం అందించిన నీ ప్రియకుమార్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మరి అన్నాన్ని ఇంకా ప్రభ మీరు బాహాటంగా వాడుకోండి. ఆ కుటుంబాన్ని మీరు వాడుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీకే వందనాలయ, మీకే స్తోత్రాలయ ప్రభా. నిజంగా తండ్రి నాయన తండ్రి శ్రమను అనుభవించలేని వారిగా మేము ఈ రోజు ఉన్నాం ప్రభా నాయన తండ్రి. నిజంగా తండ్రి మమ్మల్ని మేము చూసుకుంటే మా జీవితంలో వెనుక చూసుకుంటే ప్రభా నీకోసం ఏమీ చేయలేదయ్యా ప్రభా. నీకోసం ఒక్క పని ఒక్క ఆత్మను కూడా రక్షించలేదయ్యా ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. రాకడ సమయంలో ప్రభా నీ ముందు తండ్రి సిగ్గుతో తల వంచుకునే పరిస్థితిలో ఉన్నామయ్యా. నిజంగా ప్రభా ఈనాడే మాకు మరణం వస్తే ప్రభా నీకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటది ప్రభా నాయన తండ్రి. తండ్రి స్తోత్రమయ్యా ప్రభా యేసయ్య తండ్రి. నిజంగా అగ్నిలో ప్రభా నుంచి పడకుండా ఒక్కరినైనా ప్రభా మేము కాపాడకు ప్రభా. మాకు శక్తిని దయచేయండి, మా చాతుర్యం దయచేయండి ప్రభా. మా మాటలలో మా క్రియలలో ఏమీ లేదయ్యా తండ్రి. నీ ఆత్మను నింపితే తప్ప ప్రభా మాకు అసాధ్యమయ్యా అది ప్రభా. నీ ఆత్మను మాలో నింపండి ప్రభా. నీ మాటల్ని మాలో నింపండి ప్రభా. నీకే స్తోత్రంలయ్యా, వందనంలయ్యా ప్రభా. ఈ ఉదయ కాల సమయం ప్రభా గూగుల్ మీట్ లో జాయిన్ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు ప్రభా యేసయ్య. ప్రతి ఒక్కరు నిజంగా ప్రభా నా తండ్రి ప్రభా వారి వారి ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభా నీ సేవ చేయటకు ప్రభా వారు ఇష్టపడుచున్న ప్రభా నాయన. వారి శ్రమలో, వారి ఇరుకులో, వారి ఇబ్బందులో మీరు తోడుగా ఉండండి, మీరు సహాయం చేయండి, మీ కృప చూపండి అయ్యా. మీకే స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ప్రభా తండ్రి. మరి డిసెంబర్లో నవంబర్లో జరగబోచున్న ప్రభా యేసే గాస్పెల్ మీటింగ్స్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. నిజంగా తండ్రి ప్రభా ఆటంకాలు ఏవి రాకుండా మీ ఆత్మ చేత మీ కృప చేత పరిస్థితులన్నిటినీ చక్కపరిచి సమాధానపరిచి ప్రభా యేసే మీరు నడిపించుకొని ప్రార్థన తండ్రి. స్తోత్రములయ్యా, వందనములు నాయన ప్రభా నాయన. మరి బేతానియా చిల్డ్రన్స్ మినిస్ట్రీ గురించి ప్రార్థన ప్రభా. మరి చిన్నపిల్లల పరిచయం మీరు తోడుగా ఉండండి, మీ ఆత్మ చేత నడిపించండి, మీ కృప చేత ప్రభా, మీ ఆదరణ చేత ప్రభా, మీ ప్రేమ చేత ఆదరించండి ప్రభా. నిజంగా ప్రభా చిన్నపిల్లల హృదయాల ప్రభా నీ వాక్యం విత్తినప్పుడు ప్రభా వారు పెద్దవారైనప్పటికీ దాని నుంచి తొలగిపోరాయా. నిజంగా ప్రభా యేసయ్య మీకే స్తోత్రములయ్యా, మీకే వందనాలు ప్రభా నాయన. మరి డిసెంబర్ లో జరగబోచిన తండ్రి యేసయ్య ప్రేయర్ మీటింగ్స్ 13, 14 ప్రభా యేసయ్య ఒంగోలు ప్రభా జరగబోచిన మంగమూరులో జరగబోచిన ప్రభా ప్రేయర్ మీటింగ్స్ లో మీరు ఉండండి అయ్యా. మీరు సహాయం చేయండి ప్రభా యేసయ్య. మీకే స్తోత్రములయ్యా, మీకు వందనాలయ్యా ప్రభా నాయన. నిజంగా తండ్రి కోత ఎంతో విస్తారంగా ఉంది కానీ కోసే పనివారు తక్కువగా ఉన్నారు ప్రభా నాయన. ప్రభా నాయన మేము ప్రభా పనివారుగా వెళ్ళలేకపోయిన వారికి మేము సహాయకారులుగా కనీసం ఉంటకు మీరు సహాయం చేయండి ప్రభా. నిజంగా తండ్రి యేసయ్య మా కుటుంబము మా పిల్లలు ప్రభా ఉద్యోగాలు అనుకుంటూ ప్రభా యేసయ్య మా జీవితాల గురించే ప్రయాసపడుతున్నాం కానీ నీ సేవకు ప్రయాసపడట్లేదు నాయన. మమ్మల్ని క్షమించు. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభా యేసయ్య మీ ముందు మేము ఒప్పుకుంటున్నాము, మమ్మల్ని క్షమించు. మా చాతనైన సహాయం ఏది చేయాలో అది నువ్వు మా చేత ప్రేరేపించు ప్రభా నాయన. మీకు సహాయం చేయగలిగిన ధన్యతను భాగ్యాన్ని మాకు దయచేయండి, మా జీవితాల్లో దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా ప్రభా తండ్రి. తండ్రి ఎంతో మంది సేవకులు కుటుంబాలని వదిలిపెట్టి ప్రభా నాయన ప్రభా మీకోసం మీ సేవ చేయటకు బయలుదేరినారు ప్రభా.
వారినందరిని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీకే స్తోత్రం తండ్రి. వందనాలు ప్రభా! నీకే స్తుతులు నాయన. నీ సేవ చేసిన ప్రతి కుమారుని, కుమార్తెని సేవమందు మీ ఆత్మ చేత అభిషేకించండి. వారి చుట్టూ ఉన్న ప్రభా పరిస్థితులన్నిటిని ప్రభా సమాధానపరచండి. అవును ప్రభా, సమాధానం అనే మాటకి ప్రభా నిజంగా తండ్రి అర్థం తెలుసుకున్నామయ్యా. నువ్వున్నప్పుడు ఎంతో ప్రేమ, శాంతి, సమాధానం ఉంటుంది రాజా ప్రభా. మీరు మాతో ఉండండి. మా జీవితాల్లో ఉండండి ప్రభా. నిజంగా తండ్రి ఇంతవరకు మా జీవితాల్లో ఇది కావాలి, అది కావాలి ప్రభా. ఇది చేయండి, అది చేయండి అని కోరుకున్నాం కానీ ప్రభా నిజముగా ప్రభా తండ్రి నీ కోసం ప్రభా శ్రమ పడే ప్రభా జీవితాన్ని మాకు దయచేయండి. శ్రమ వచ్చినప్పుడు ప్రభా ఓర్చుకునే శక్తిని, బలాన్ని మీరు మాకు దయచేయండి. అవును తండ్రి. మీరు కూడా మా కోసం ఎన్నో శ్రమలు అనుభవించినారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలుగా ప్రభా మీ కాడిని మోసి ప్రభా యేసయ్య శ్రమను అనుభవించుటకు ఇష్టపరుచున్నామయ్యా ప్రభా. ప్రభా అట్టి శ్రమ వచ్చినప్పుడు మేము వెనుదిరగకుండగా నీ సిలువను మోసి ధైర్యముగా ప్రభా మేము ముందుకు నడుచులాగన మీరే మాలో ఆత్మశక్తిని నింపండయ్యా తండ్రి. మాకు అసాధ్యం, మా చేత కాదు ప్రభా, మా వల్ల కాదు నాయన. కానీ నువ్వుంటే తండ్రి, నువ్వుంటే మాకు అది అసాధ్యమైనది సాధ్యం చేయగలుగుతాం తండ్రి. స్తోత్రములయ్యా, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం తండ్రి ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మచేత అభిషేకించండి. నీ సేవకు ప్రతి ఒక్కరిని వాడుకోండి ప్రభా. చిన్నది కాదు, పెద్దది కాదు. నిజంగా శరీరంలో ఉన్న అవయవాలన్నీ ప్రభా ఏ విధంగా ప్రభా పనిచేస్తున్నాయో ఆ విధంగా మమ్మల్ని అందరినీ ప్రభా నువ్వు నీ పనికి వాడుకోమని ప్రార్థన తండ్రి. నీకే స్తోత్రంలయ్యా, వందనంలయ్యా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇటు శ్రేష్టమైన వాక్య భాగం ద్వారా మా హృదయాల్లో ప్రభా నాయన ప్రేరేపణ కలిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇక ముందు కూడా ప్రభా నీ ప్రభా సేవలో మేము పాలు పొందుకొని ప్రభా నీకు మహిమ తెచ్చు కుమారుడుగా, కుమార్తెగా మేము ఉంటకు మీరే సహాయం చేయమని మా ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలి అని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.